ఒరేయ్, మీకు తెలుసు కదా బాబాయ్ అమ్మ ఎంత పిసినారి వాళ్ళో. ఇటు చూడు, టెంపో తీసుకొచ్చారు అక్కడికి వెళ్ళడానికి. మరి నాకైతే నేను మీతో వేరే బండిలో వెళ్తానని అనిపించింది, కానీ అది కూడా సాధ్యం కాదు ఇప్పుడు. మా సంగతి వదిలేయి. మన కాబోయే వదిన నిన్ను ఈ టెంపోలో చూసిందంటే కలవక ముందే సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరే. మనం ఈ టెంపోలో వెళ్తున్నామంటే నాకు ఇంకా నమ్మకం కలగట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, చెప్పుకుంటారులే జవాబులు. అరే ఏదేమైనా రా, నేను మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నా. అంటే ఈరోజు చాలా సాహసోపేతంగా ఉండబోతుంది. మనం మన దోస్తు కోసం కాబోయే భార్యను చూడటానికి వెళ్తున్నాం, అది కూడా ఈ టెంపోలో. చాలా మజాగా ఉంటుంది కదా. చెప్పు. సిగ్గుందా మీ ఇద్దరికి? ఇక్కడ నా పరిస్థితి బాగాలేదు, మీకు నవ్వొస్తుందా? సారీ, నేను జోక్ చేయట్లేదు, నిజం చెప్తున్నా. జనాలు పెళ్లి చూపులకు ఎలా వెళ్తారు? BMW, మర్సిడీస్, ఔడి కార్లలో. కానీ మనం ఎలా వెళ్తున్నాం? మనం టెంపోలో వెళ్తున్నాం. భలే మజాగా ఉంటుంది కదా. అయిందా? చెప్పు. అయిందా? అబ్బబ్బా, అసలు ముందు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఒరేయ్, మనం ఈ టెంపోలో వచ్చామని నేను వాళ్ళకి ఎలా చెప్పుకోను? అర్జున్, ఇటు చూడు. నువ్వెందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నావు? వాళ్ళు నిన్ను ఇవన్నీ ఎందుకు అడుగుతారు? నిజమే, ఎవరు అడగరు, చూసి వాళ్ళే అర్థం చేసుకుంటారు. చూడు, సంబంధం వద్దంటారు. ఒరే అర్జున్, నువ్వు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు? ఇంకా నువ్వు ఆ అమ్మాయిని చూడనే లేదు. ఇంకా ఇది కూడా జరగవచ్చు కదా. అసలు నీకే ఆ అమ్మాయి నచ్చకపోవచ్చు కదా. ఎందుకు కాకూడదా? లేదు, ఇప్పుడే వీళ్ళకి చెప్పను నేను ఆ అమ్మాయిని కలిశానని. సరదాలో ఎవరు ఎవరికి ఏం చెప్తారో తెలీదు. వీళ్ళకేం తెలుసు, ఒక్కసారి తన ముఖం చూశాక మర్చిపోవడం అసంభవమని. పెళ్ళంటూ చేసుకుంటే దాన్నే చేసుకుంటా. పాయల్, పౌడర్ బాగా పూయి. పెళ్లి వారికి ఇది తెల్లగా కనిపించాలి. మొత్తం 20 మంది దండు వస్తున్నారు దీన్ని చూడ్డానికి, తెలుసా? పెద్దమ్మా, మీరు వాళ్ళని ఎందుకు వద్దనలేదు? ఇంతమంది కలిసి నన్ను చూస్తారా? వద్దనాలా? మరి నీ భారం మా తలపై నుండి ఎలా దిగుతుంది? పాయల్ బిడ్డ, ఈ చీర హానా కట్టించు. అమ్మా, ఈ ఎర్ర చీర కట్టుకోవడం అవసరమా? పెళ్లి చూపులకు చూడ్డానికి వస్తున్న అమ్మాయివి నువ్వు ఇన్ని మాటలు మాట్లాడకూడదు. ఇదంతా చదువు ప్రభావం. అనవసరంగా 10 ప్రశ్నలు అడుగుతోంది. అత్తారింట్లో వెళ్ళి ఇలా మాట్లాడితే 2 రోజుల్లోనే వెనక్కి పంపించేస్తారు. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, అత్తారిల్లు మీ పెద్దనాన్న ఇల్లు కాదు. ఇష్టం వచ్చినప్పుడు ఈ 2 అటు డాన్స్ వేయడానికి. కానీ పెద్దమ్మా, డాన్స్ వల్ల వచ్చిన డబ్బులు కూడా పెద్దనాన్న చేతిలో పెట్టాను కదా. ఆ 2 పైసల కోసం దాన్ని దెప్పి పొడుస్తున్నావా? చూసావమ్మా, నాకు ముందే తెలుసు. తను ఆ డబ్బులు ఇచ్చినప్పటి నుండి ఎప్పుడో ఒకప్పుడు ఈ అమ్మాయి ఆ డబ్బుల విషయంలో మిమ్మల్ని దెప్పి పొడుస్తుందని. నేను దెప్పి పొడవట్లేదు వదినా. డాన్స్ చేసి కూడా డబ్బు సంపాదించొచ్చు అని మాత్రమే చెప్తున్నా. డాన్స్ చేసి డబ్బు సంపాదిస్తావా నువ్వు? ఆహనా, నువ్వు ఇంత చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, ఈ రోజు నిన్ను చూడటానికి వచ్చే పెళ్లివారు నిన్ను ఈ రోజే నచ్చాలి. వాళ్ళు నిన్నెంచుకున్న రోజే నేను నీ పెళ్లి చేయిస్తాను. వాళ్ళతో చెప్పేస్తాను, నీ నాన్నగారు ఇప్పుడు లేరు, మాకేమి ఇచ్చుకునే స్తోమత లేదని. ఇందుకు బదులుగా పెళ్లి తర్వాత వాళ్ళింటి పనిచేసి నువ్వే రుణం తీర్చు. అత్తయ్య, మీ ముగ్గురు తయారయ్యారా? అవునత్తయ్య, నేను ఇప్పుడు తయారయ్యాను. ఇంట్లో కొంచెం పని మిగిలి ఉండే, అది పూర్తి చేద్దామని అనుకున్నా. ఇలా ముఖం ఎందుకు కప్పుకున్నావు? ఇంతకు ముందు ఎప్పుడు నేను ముసుగులో చూడలేదు. మరి ఉన్నట్టుండి ఏమైంది? అరే అక్క, మన నడిపి కోడలికి ముస్తాబులంటే ఎంత ఇష్టమో, కానీ ఈ రోజు కొంచెం ఎక్కువగానే మేకప్ వేసుకున్నట్టుంది, అందుకే ముఖం దాచుకుని వచ్చింది, అంతేగా? పర్లేదులే. ఒకరోజు తయారై వెళ్తే కొండలేమీ మునిగిపోవు. సరే ఠాకూర్ గారు, మీ కోడలేగా, మీ ఇష్టం వచ్చినట్టు నేర్పించుకోండి. మాకేంటి, మనమంతా ఒకే కుటుంబం కాబట్టి అందరి గురించి ఆలోచిస్తాను. ఇకపై నుండి నేనేం మాట్లాడను. ఎందుకు పెద్దోదినా? ఎప్పుడు మీరు నీ కోడలు నా కోడలు, నీ కొడుకు నా కొడుకు అంటారు. ఎందుకు చేస్తారు మీరు ఇలా? నేను ఈ కుటుంబ విషయాల్లో దేంట్లోనూ జోక్యం చేసుకోను. అంతా మీకే వదిలేశాను.
ఆఖరికి నా సొంత కొడుకు కూడా నాకంటే మీతోనే ఎక్కువ మాట్లాడతాడు. ఇప్పుడు ఆ విషయంలో మీకు అసూయగా ఉందా? సరే, బాగానే అడుగుదాం. పోల్టూ పోల్టూ ఎక్కడున్నా నువ్వు? వచ్చాను. చెప్పండి పెద్దమ్మా. చూడు, మీ అమ్మకి ఈ విషయం మండుతుంది. నువ్వు నాతో ఎక్కువ, తనతో తక్కువ మాట్లాడుతున్నావని. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం నువ్వే చెప్పు. మీతో మాట్లాడడమే వృధా. నేను మీతో ఎక్కడికి రాను, మీరే వెళ్ళండి. ఆగండి అక్క, వెళ్ళేటప్పుడు గొడవ చేయకండి అక్క. ఈ ఇంట్లో ఏముందో తెలీదు. ఏదైనా మంచి పనికి వెళ్తుంటే ఏదో గొడవ మొదలవుతుంది. మీరు విన్నారా ఆవిడేమన్నారో? నేను తన కొడుకుని తనతో మాట్లాడకుండా ఆపుతున్నానని అంటోంది. ఇప్పుడు మీ అబ్బాయి పని వ్యవహారాలన్నీ నా దగ్గరే ఉంటాయి కాబట్టి నాతోనే మాట్లాడతాడు. నేనేం చేయను చెప్పండి. అయినా ఇల్లు నేనే కదా చూసుకునేది. అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మీరు? నేను మీతో మాట్లాడనా? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ అనవసరపు గొడవలు కిచకిచల ఎందుకు? మీకు తెలుసు కదా నాకు ఇవి నచ్చవని. ఇక ఆపండి, ఇంకా మాట్లాడకండి, పదండి. నేనెప్పుడూ మౌనంగానే ఉంటాను. నాకు తెలుసు, ఎప్పుడూ నేను మీ మాటే వినాలి, జీవితాంతం నోరు మూసుకునే ఉండాలి అని. విషయం కేవలం ఇంతే. పారో కోడలు తను తయారై వచ్చింది, వదినే కోప్పడ్డారు. నేను ఒక్క మాటే అన్నాను, ఇవాళ ఒక్కరోజు తను మేకప్ వేసుకొని తయారైపోతే తప్పేముంది? ఇంత చిన్న విషయం అంతే. పారు, ఇప్పుడు ఏం చేసావు నువ్వు? మరి ఇది మెడ వరకు ముసుదెందుకు కప్పుకున్నావు? అలా చూపించు కొంచెం. ఈ మేకప్ ఎవరికి చూపించాలి నువ్వు? లేదు, నేను అస్సలు మేకప్ వేసుకోలేదు, అందుకే ముసుగుతో ముఖం కప్పుకున్నా. అబద్ధం చెప్పకు పారు. పారు, ముసుగుతే మీ ముఖం చూపించు. తీ ముసుగు. ఏం మేకప్ వేసుకున్నావు నువ్వు? చిచి చిచి, ఇలా వీధి నాటకాల్లో తయారై మాతో వస్తావా నువ్వు? అరే, కుటుంబం పరుగు పోతుంది. కొల్టు, మీరు దీన్ని మీతో తీసుకెళ్ళండి. దీనితో ఎవరు వెళ్ళాలో వాడు వెళ్ళండి, కానీ నేను దీంతో రాను. ఏం చేసావు నువ్వు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా విచిత్రమైన మేకప్లు వేసుకోవద్దని? కానీ నీ బుర్రకెక్కదు. పదే పదే చెప్తున్నాను, దేనికోసం పుట్టావో అదే పని చెయ్యాలి. నీకేమనిపించింది ఇలా తయారైతే బాగుంటావునా? అసహ్యంలో ఉన్నా నువ్వు. నీ మొహం చోలైపోతున్నాయి ఇప్పుడు. జోకర్ కంటే దారుణంగా ఉన్నావు. నువ్వు ఎలా పడితే అలా పిచ్చిదానిలా వస్తా అంటే నేను నీతో రాను. ఒక విషయం చెవులు రిక్కించి విను, నాతో రావాలంటే ఈ ఇంటి యొక్క మర్యాద గౌరవం కాపాడాలి నువ్వు. ఈరోజు బయటికి వెళ్తున్నాం కదా, బాగా మేకప్ వేసుకుని వెళ్దాం అనుకున్నా, కానీ హడావిరిలో మొత్తం మేకప్ పాడైంది. సరే, నా మేకప్ వల్ల అందరికీ ఇబ్బందిగా ఉంటే నేను తీసేస్తాను ఇదంతా. వద్దు, ఆగండి అక్క, మేం సరి చేస్తాం. రా పారో, మేం చేస్తాం. అమ్మా, నేను అప్పుడప్పుడు అనుకుంటాను, నేను నీ ఒక్కగానొక్క కూతుర్ని కదా, నీ తల మీద ఇంత పెద్ద భారం ఎలా అయ్యాను? ఎలాగైనా నీ తల మీద నుంచి దించేసుకోవాలి అనుకునేంతగా. పద, నాకు అన్నీ అర్థమవుతున్నాయి. మీరిద్దరూ కలిసి నన్నే అంటున్నారని. కానీ మీరిద్దరూ ఒక విషయం చెవులు తెరిచి వినండి. నీ కూతురి పెళ్లికి మేము ఎక్కువ ఖర్చు పెట్టము. నేను మీ నుండి ఆశ ఎందుకు పెట్టుకుంటానక్క? నేను కోరుకునేది ఏంటంటే పెళ్లి వారితో పెళ్లి ఖర్చుల గురించి మీరే మాట్లాడండి. మేమెందుకు మాట్లాడుకోం? మీ సొంత కూతురు, మీరే మాట్లాడుకోండి. సరే, నేనే మాట్లాడుకుంటా. అయినా సరే, నిజమే కదా చెప్పాలి. ఒక పెళ్లి జంట బట్టలు తప్ప నా కూతురుకి ఇవ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేవని. అరే, ఈ అమ్మాయి ఇంకా తయారెందుకు అవ్వలేదు? 20 మంది వస్తున్నారు.
తిండి ఏర్పాట్లు అయ్యాయా లేదా? అరే అవన్నీ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి వాళ్ళకి స్వాగతం పలకండి. నేను బబ్లుకి చెప్పాను ఈ రోజు ఆఫీస్ నుండి త్వరగా రమ్మని. అరే కోడలు, బబ్లు వచ్చారా లేదా? వస్తారమ్మా. మీకు తెలుసు కదా ఆఫీస్లో ఎంత పని ఉంటుందో. ఒకవేళ పనికి వెళ్ళకపోతే ఉద్యోగం పోతుంది. మనం ఎవరి భరోసా మీద బ్రతకలేం కదా.